చేసి పెడతారు. అది మాటల వరకే అంటారా? మాటలు కాదండి, ఒక దీక్ష పెట్టుకున్నాడు. మనం ప్రజలకు మాట ఇచ్చాము, ఆ మాట మీద మనం నెరవేర్చాలి. సినిమాలో లాగా కాదు, నిజ జీవితంలో కూడా మనం మంచి పేరు తెచ్చుకోవాలని ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. దాని మూలంగా ఆయన కొంచెం శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఎవరు ఆఖరి చంద్రబాబు మాటలు కూడా వినడు ఆయన. ఇచ్చాం పవన్ కళ్యాణ్ అర్థమైపోయిందిగా, అతను ఇది చెయ్యాలి అంటే ఇది చేసేస్తాడు. ఎవరు ఆఖరికి నరేంద్ర మోడీతో కూడా వెళ్ళి ఫైట్ చేసేంత వ్యవహారం చేస్తాడు ఈయన. పవన్ కళ్యాణ్ మట్టికి ఆ పని చేస్తానికి మాత్రం, ప్రజల్ని మంచి చేయడానికి మాత్రం బాగా నిర్ణయించుకున్నాడు. వాళ్ళు ఎవరో ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మంది ఒకేసారిగా మాట్లాడగమ్మా. రామారావు అందరూ వచ్చారు కదా సినిమాల్లో నుంచి, వాళ్ళిద్దరు ఏం చేయలేదు కదా. రామారావు అంటే ఊరుకోళ్ళు చేసాడు అనుకోవడం కానీ ఏం చేయలేదు.